మరి ఈ రోజున నీ ఇంట్లో, నీ బ్రతుకులో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకుండా క్రైస్తవులమని చెప్పుకునే అర్హత నీకు లేదు. బాప్తిజం తీసుకుంటే సరిపోదు, గుడి పెళ్లి చేసుకుంటే సరిపోదు, పాట పాడితే సరిపోదు, బైబిల్ పట్టుకొని గుడికి వస్తే సరిపోదు, మాది ఆర్సిఎం సంఘం అని చెబితే సరిపోదు, పుట్టుకతో ఇదే సంఘం అని చెబితే సరిపోదు. ఇన్ని చెప్పిన నీవు నీ బ్రతుకులో దేవుడు ఉండాలా, నీ గుండెల్లో దేవుడు ఉండాలా, నీ ఆలోచన దేవుడు కావాలా, నీ చూపు దేవుడు కావాలా, నీ నడక దేవుడు కావాలా. ఇవన్నీ దేవుడు కాకుండా నీ ఇష్టానుసారం నువ్వు చేస్తే క్రైస్తవుడు అని చెప్పుకునే అర్హత నీకు. అందుకే ప్రభు 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 అనేవాడు ఎక్కడ పోడట? క్రైస్తవుడు అని చెప్పేవాడు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాడు. సేవకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత చక్కని మాట. 2వ